ఏలియాకు చెప్పి ప్రాణము విడిచారు. దేవుడి కొద్దిగా దీవించిన కాక. మనం ఏదైనా ఒక చిన్న బాధ కానీ లేదంటే మరణ సంబంధమైన వ్యాధి కానీ ఏదైనా కలిగింది అనుకోండి, ఆ భయం ఎలా ఉంటుందో మనకి చెప్పలేము. ఇంకా అంత అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నా జీవితం ముగించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంకా నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చేసేయాలి త్వరగా అని చెప్పేసి ఆస్తులు గలవారు ఆస్తుల విషయం మీద దుఃఖపడతారు, వేరే వేరే విషయాల మీద దుఃఖపడతారు. అయితే యేసు ఇక్కడ గొప్ప శబ్దంతో కేక వేశారంటే, ఈ కేక మూలుగు కాదు, దుఃఖము కాదు, మరి ఇంకే విషయమైన దుఃఖము కాదు, కానీ విజయోత్సాహంతో వేసిన గొప్ప కేక ఇది. ఆయన తండ్రి కుమారుడికి అప్పగించిన సమస్తమును సంపూర్ణంగా ముగించారు అని గొప్ప శబ్దంతో విజయోత్సాహంతో కేక వేసి చెప్పాడు. ఇక్కడ ఏమని? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను. నేను ఆయన ఏ విషయం మీద వచ్చారో దాన్ని అంతటినీ సంపూర్ణంగా నెరవేర్చారు. మన మధ్యకి మానవుడుగా వచ్చి మనకి వాక్యం బోధించారు, మనకి ఆదరణ ఇచ్చారు, మనల్ని అందరినీ సత్య మార్గంలో నడిపించారు. ఆయనే జీవము మార్గము సత్యమై ఉన్నారు. ఆయన మార్గంలో మనల్ని నడిపించారు. గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను, జీతగాడు జీతగాడే. ఆయన మంచి కాపరి కనుక మనందరి కొరకు ప్రాణం పెట్టారు. ఇవి దొడ్డివి, ఇవి కానీ వేరే గొర్రెలు నాకు ఉన్నవి, వాటన్నిటిని కూడా నేనేం చేయాలి? తోడుకొని రావాలన్నారు. అందరూ ఎవరంటే మనమే. దేవుడు ఇశ్రాయేలీల దేవుడు మాత్రమే కాదు, దేవుడు అందరికీ దేవుడే. అయితే ఇశ్రాయేలీలు మాత్రం దేవుడు ఎన్నుకున్నారు. ఎందుకంటే అబ్రహామును బట్టి దేవుడు అబ్రహాముకి నీ సంతానము ద్వారా భూలోకంలో ఉన్న అనేకమైన జనములు, జాతులు, మనుషులందరినీ నేను ఆశీర్వదిస్తాను అని అన్నారు. ఆ వాగ్దానాన్ని బట్టి క్రీస్తు ద్వారా మనల్ని కూడా ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా ఆత్మీయమైన ఇశ్రాయేలుగా చేయడానికి ఆయన వచ్చి ఆయన ఆ కార్యాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నెరవేర్చారు. ఇప్పుడు మనమందరం కూడా ఆత్మీయమైన ఇశ్రాయేలుమై ఉన్నాము. ఆయన ఇశ్రాయేలుకి ఏ వాగ్దానాలు చేశారో మనకి కూడా ఆ వాగ్దానాలు చేశారు. ఆయనతో పాటు మనం ఉండడానికి మనల్ని చేయి విడవకుండా, మన అనాథలుగా విడవకుండా ఆదరణకర్తను కూడా మన ఎదుగు పంపించారు. మొట్టమొదట ఆయన జీవాన్ని మనకిచ్చారు. తర్వాత ఆయన పరిశుద్ధత ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఆయన నీతి ద్వారా మనల్ని నీతివంతులుగా చేశారు. అయితే నీతిమంతుడు ఒక్కడును లేడు, నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారన్నారు. నీతిమంతుడు ఒక్కడు లేకపోతే పరలోక రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తారంటే ఆయన నీతిని బట్టి మనలందరినీ నీతిమంతులుగా తీర్చారు. అబ్రహాము గారు యెహోవాని నమ్మడం వల్ల దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు లేని సమయంలో అబ్రహాం గారు యెహోవా దేవుని విశ్వసించారు. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకున్నారు. అందును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి తమ జీవితాలు ఆయన మీద కట్టుకుంటారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవునికి మనం చేరే మార్గంలో అడ్డుపడగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని ఉంచారు. అయితే పరిచయులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే క్రియారూపకంగా తామే విశ్వాసులుగా చేసుకుందామని ప్రయత్నించి వారందరూ కూడా అడ్డుబండకు తగిలి తొట్టిపడ్డారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే పరలోక రాజ్యంలోకి మనం చేరడానికి వారసులు అవుతారు. అయితే ఈ 7 మాటల్లో కూడా ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పేసి ఒక దొంగతో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు వాగ్దానం చేశారు. దొంగ ఎలాంటి క్రియలు చేయలేదు, దొంగతనం చేశాడు. అయితే ఆఖరి నిమిషంలో, ప్రాణం పోయే ఆఖరి నిమిషం ముందు తన పశ్చాత్తాపడి దేవుడు ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధుడు, అభిషక్తుడు ఆయన విశ్వసించి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అన్నప్పుడు వెంటనే ఏమన్నారు? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు 3 రోజులు సమాధిలో ఉన్నారు, కానీ వాగ్దానం చేసిన వెంటనే దొంగ ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఫాస్ట్ గా ఎలాంటి క్రియలు చేయకుండా, ఎలాంటి దానధర్మాలు చేయకుండా, ఎలాంటి నీతి కార్యాలు చేయకపోయినప్పటికీ కేవలం ఒక విశ్వాసం ద్వారా మాత్రమే పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఇచ్చారంటే అది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే. అయితే యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు అందరూ కూడా ఎందుకు దేవుణ్ణి అందిపుచ్చుకోలేదు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేకపోయారంటే వారు తమ క్రియల ద్వారా మాత్రమే దేవుని దగ్గర నీతిమంతులుగా ఎంచబడతాము, రాజులో చేర్చబడతామని అనుకున్నారు. అయితే దావీదు గారు వీళ్ళందరూ కూడా దేవుని చేత ఎన్నుకున్న యాకోబు ఏంటి వీళ్ళందరూ కూడా
యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కాలంలోనే నమ్మారు. ఎందుకంటే మోషే గారికి కూడా దేవుడు వాగ్దానం చేశాడు, మీకంటే ముందుగానే నా దూతను పంపుచున్నాను, ఆయన పెరిజీల్ని, హివ్వీల్ని, ఇత్తీల్ని అందరినీ కూడా హతం చేసి నేను మీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతారు అని అన్నారు. అయితే ఆయన అక్కడ ఏమని సూచించారంటే, ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా నడవాలి, ఆయనకి నా నామం ఉన్నది అని అన్నారు. ఆయన ఎవరికి ఉండదండి నామము? ఇప్పుడు మన తండ్రి నామం మనకు ఉంటుంది, ఎందుకంటే మన ఇంటి పేరు ఉంటుంది కాబట్టి. మన తండ్రి నామం మనకు ఉంటుంది. అలాగే ఆయన నామం ఉందంటే హీ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన అబ్రహాము కంటే ముందుగా ఉన్నారు కాబట్టి ఆయనకి సమస్తం తెలిసి అప్పుడు చేసినవే ఇప్పుడు చేశారు. పాత నిబంధన గ్రంథం మళ్ళీ రిపీట్ అవుతుంది, నూతన నిబంధన గ్రంథం కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో బాబెల్ గోపురం కట్టడానికి వచ్చినప్పుడు అందరూ సంపుడిపోయి మీరందరూ సకల ప్రదేశాలకి వ్యాప్తి చెంది మీరు ఫలించి అభివృద్ధి చెందండి అంటే, వీళ్ళు మాత్రం ఏం చేశారంటే, మనం ఘనత తెచ్చుకున్నాము, అందరూ ఒకే చోట ఉందాము, చెదిరిపోకుండా ఉందామని చెప్పి ఆకాశాన్ని అంటే విధంగా గోపురం కట్టేద్దామని సిద్ధపడిపోతే దేవుడు ఏం చేశారండి, వచ్చేసారు. అందరిని రండి వీళ్ళు కట్టేస్తారంటే చూద్దామని చెప్పేసి మొత్తం అందరు కలిపి వచ్చేసి చూసి భాషలని తారుమారు చేసేసారు. కొంతమంది అంటారు సాంస్క్రిట్ మేమే లిపి సృష్టించుకున్నామండి, అది మా భాష అంటారు. కానీ దేవుని వాక్యం ఏం ఇస్తుంది, భాషలు వేరు చేసింది దేవుడే. ఆ సమయంలో ఆ దేవుడే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాబోతుంది, ఏదో చెప్పిన వన్ నేషన్ వన్ గవర్నమెంట్ మళ్ళీ రాబోతుంది. అంటే ప్రపంచ దేశాలు వేరే, ప్రపంచ దేశ భాషలు వేరే, కానీ ప్రపంచ దేశాలన్నీ ఒకే మాట మీద నిలబడి ఉండడం కోసం వన్ గవర్నెన్స్ వన్ నేషన్ వన్ కరెన్సీ అనే దాన్ని స్థాపించబోతున్నారు. ఇదే దేవుని రాకడికి మరి ఒక సూచన. అయితే దేవుడు సమస్తాన్ని అప్పగించేశారు కదా, సమస్తాన్ని సంపూర్ణ చేసేసి నేను సమాప్తి చేశాను, మొత్తం అంతా సంపూర్ణమైందని గొప్ప శబ్దంతో విజయోత్సవంతో కేకవేశారు. ఇది జరిగి ఈనాటికి 2000 సంవత్సరాలు అవుతుంది. ఈ 2020 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభువు చేసిన సమస్త కార్యాలు ప్రతిదీ కూడా బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు సమస్తాన్ని వివరించారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అంత్య దినాల్లో నేను మీ అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను, మీలో యవ్వనులు ప్రవచిస్తారు, వృద్ధులు కళ్ళు కందురు అని చెప్పేసి దేవుని వాక్యం సరిస్తుంది. అయితే మరి ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనందరిలో కూడా దేవుని విషయాల మీద కార్యాల పట్ల, దేవుని కార్యాల పట్ల గొప్ప ఆశ కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. అయితే దేవుడు పర సంబంధమైన వాటినే వెతకండి, కానీ వ్యర్థమైన వాటి కింద భూలోక సంబంధమైన శైలిమైనవి మీరు వెతకదని అన్నాడు. పర సంబంధమైన వాటివి ఏంటి, వాటి కొరకు మనం ఎలా పరిగెట్టాలి అన్న విషయాల మీద మనం ధ్యానాలు చేయాలి. 1వ దశలోనికే పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇది ఇప్పుడు మనకి ఎవరికైనా పిల్లలు గట్రా పుట్టారనుకోండి, అఫ్కోర్స్ నేను చెప్పదో తెలియదు, కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా అనుకోండి, ఎవరైనా ఎవరసలు కనబడిపోతే వాళ్ళకి గబగబా పెళ్లిళ్ళు చేసేయాలని, ఇంకా టైం అయిపోతుంది, సమయం దాటితే ఎవరో రారు, ఎవరో పెళ్లి చేసుకోరు అన్నట్టుగా ఈ విషయాల మీదే, అంటే అన్యుల వలె దేవుని ఎరిగిన వారి మీద ఈ విషయం మీద ఆసక్తి దృష్టి కనపరుస్తారు. కానీ దేవుని కోసం మనం ఏం చేసాము, దేవుడు మనకి ఆహారాన్ని ఇచ్చారు, జీవాన్ని ఇచ్చారు, నీరుని ఇచ్చారు, ప్రాణం నిలిచి ఉండటానికి ఆత్మనిచ్చారు, రక్తంనిచ్చారు. ఇవన్నిటిని ఇచ్చిందే కాకుండా పరలోకంలో చేర్చడానికి మనకి ఏవైతే అర్హతలు కావాల్సి ఉన్నావో వాటన్నిటి మనకి ఇచ్చారు. అదేవిధంగా మరీ ముఖ్యమైనది ఏంటంటే మన పాపాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశారు, తుడిచి వేశారు, మనల్ని పవిత్రులుగా చేశారు. ఈ సమయాల్లో మనం వచ్చినప్పుడు దేవుని కొరకు ఏమేమి కార్యాలు చేయాలి అంటే, మన పరిశుద్ధత మనము మన ఘటమును ఎట్లా కాపాడుకోవాలా అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము. అయితే అదే విధంగా ఇంకొక దేవుని చిత్తం ఏమైనదంటే, ఆయన మనకి ఆత్మను అనుగ్రహించినప్పుడు ఆ ఆత్మని అంటే మనం ఆర్పకూడదంట. ఆత్మని ఆర్పకుడి ప్రవచించుటను మానకుడి అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు. సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టండి అని అన్నాడేమో. ఆ విషయమై మీరు మనకి ఈ భౌతిక సంబంధమైన విషయాల మీద కాక ఆత్మ సంబంధమైన విషయాల మీద, పర సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి వాటిలో మనం ఎంతవరకు ప్రయత్నించాము, దేవుని కొరకు మనం ఏం చేసాము, దేవుని మెప్పు పొందే వరకు మనం ఏ విధంగా భూమి మీద నడుచుకున్నాము
ఉన్నాం అన్న విషయం మీద మనం ధ్యానాలు నిలపవలసిన వారమై ఉన్నాము. వీటి కార్యాలన్నింటినీ మీరు సంఘం అంతా కూడుకొని మీరు గొప్పగా చేరి దేవుడి వాక్యానికి వినడానికి మీరు వచ్చారు. మీరు అందరూ కూడా ధన్యులే అని అన్నది దేవుడితో చెప్పాలి. ఎందుకంటే దేవుడు అతి ధన్యత మనకి ఇచ్చారు. యెహోవా తమకు ప్రజలు కాగల జనులు ధన్యులు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. బయట ప్రపంచంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. తమ ఆత్మలు దేవుని దగ్గరికి చేరనివ్వకుండా అపవాది ఎంతనా అడ్డుపడుతున్నాడో ప్రత్యక్షంగా మనకి పాశ్చాత్య దేశాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. మనం అందరం కూడా బాప్తిజం తీసుకొని రక్షణ పొంది దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ గడియలో మనం ఉన్నాం. అయితే బయట అలా లేదండి. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మనం ఊహించలేము. అయితే ఏం జరిగినప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథాన్ని కానీ నూతన గ్రంథాన్ని కానీ దాటి అయితే లోకంలో ఏది జరగలేదు కూడా. దేవుడు జరగబోయేది ప్రతిదాన్ని సూచించేశారు. అయితే ఆ సమయంలో దేశాలందరినీ కూడా ముట్టడి వేసి కరువు వచ్చేంతగా తమ పిల్లల్ని చంపుకుని తినేంత దుర్భరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అప్పుడు ముట్టడి వేయడం వల్ల ఏర్పడ్డాయి, ఇప్పుడు అపవాది ముట్టడి వేయడం వల్ల ఏర్పడ్డాయి. కానీ అట్టి పరిస్థితులు అందరికీ దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచినట్టుగా ఆయన రెక్కల క్రింద మనల్ని అందరినీ భద్రపరిచాడు. ఇటు ధన్యత మనకు అనుగ్రహించినందుకు దేవుని మనం ఎంతో స్తుతించబడి ఉన్నాము. ఇటు విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన విజయం పొంది మనందరినీ విమోచించినందుకు మనం ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అందును బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఇచ్చినగాక.